మేమైతే ఈరోజు మైలపల్లికైతే వచ్చేసాం. చిట్వేలు పక్కనైతే ఇక్కడ ఓసరం తిరునాళ్ళ చాలా బాగా చేస్తారు. అందుకోసం అని చెప్పి మేము కూడా ఇక్కడికి వచ్చామన్నమాట. హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మైలపల్లికైతే వచ్చేసాం. ఇది ఎక్కడ అంటే చిట్వేలు పక్కన మైలపల్లి అనమాట. ఈ ఊర్లో ఓసరమ్మ అనే ఒక దేవత అయితే ఉంటుంది. ఈ ఊర్లో అయితే ఇక్కడ ఓసరం తిరునాళ్ళ చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ అయితే తిరునాళ్ళు చేయలేదు, అందరూ కలిసి పండుగ అయితే పెట్టుకుంటున్నారు. ఈమె దేవత అనమాట. ఈమె చాలా హైట్లో ఉంటుంది అసలు. సో మేమైతే ఇక్కడికి వచ్చాము. ఎలాగో అయితే మా పిన్ని వాళ్ళు అయితే ఎప్పుడు అందరూ కొడుకులో ఉంటారు. ఏదైతే ఎలాగో కరెక్ట్ సమయానికి ఇంటికి వచ్చారని చెప్పి అందరూ పొంగల్ పెట్టుకుంటున్నారు. సో మనం కరెక్ట్ టైంకి ఉన్నాం అన్నట్టు మేము కూడా అయితే పొంగల్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యేసి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చుట్టుపక్కల పల్లెలని 14 పల్లెలు అయితే ఉంటాయి. అందరూ కలిసి ఇక్కడికి వచ్చి పొంగవాళ్ళు పెడతారు. ఇక్కడైతే బేసిక్గా తిరునాళ్ళు అయితే చేస్తారు. ఇయర్ అయితే తిరునాళ్ళు చేయలేదు, అందరూ పొంగల్ ఒకటే పెట్టుకుంటున్నారు అనమాట. సో మేము కూడా వచ్చాం పొంగల్ పెట్టుకునేదానికి. ఏమైతే చాలా సత్యమైన దేవత అంట. ఏదైనా అనుకుంటే అవి చాలా కరెక్ట్గా జరుగుతాయంట. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. సో తిరునాళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటుందంట. ప్రస్తుతానికి అయితే ఇక్కడ పొంగల్ పెట్టే. సో మేమైతే పొంగల్ పెట్టుకొని అలాగే కోడిని అయితే కోసుకోవాలని చెప్పి వచ్చాము. కోడనే కాదు, ఎవరికి ఏది మొక్కబడి ఉంటే అది అలాగైతే చేసుకుంటున్నారు. మేమైతే కోడిని అయితే కోయాలనుకున్నాం. సో మా అన్న అయితే కోడి తీసుకొచ్చాడు మా కోసం. దాన్ని అయితే ఇప్పుడు బలిస్తున్నాం అనమాట అవసరానికి. సో కోడిని అయితే వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బాగా అయితే పక్కన బాగా చెప్తారు అనమాట. పలుకు సో మా పలుకు అన్నారంట. చూస్తున్నారు కదా వీడియో. ఫైనల్ అయితే కోడి అయితే కోసేసామన్నమాట. ఇంకొందరు అయితే మేకలను కూడా కోస్తున్నారు. ఎవరు ఏది మొక్కుబడులు ఉంటే అవి అయితే కోసుకుంటున్నారు. అయితే ఫైనల్ అయితే కోడిని అయితే కోసాము. దేవుని దగ్గరికి వెళ్ళి ఇవన్నైతే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చాలా సత్యమైన దేవత. చుట్టుపక్కల ఉన్న పవర్స్ నాగవరం శ్రీవారం అంతా దర్శించుకోండి. బేసిక్గా అందరికి తెలిసే ఉంటుంది ఈ చుట్టుపక్కల అందరికీ. ఇది చాలా హైట్లో ఉంటుంది అని చూసి ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. చాలా సత్యమైన దేవత అంటే అందరూ చాలా మంది చెప్పారు. వచ్చి ఇక్కడ దర్శించుకోవడానికి ఈరోజైతే ఇక్కడికి వచ్చాను అనమాట. ఆమెనైతే దర్శించుకుని ప్రసాదం అయితే వచ్చారు. ప్రసాదం అయితే తీసుకున్నాను. ఇలాగ అందరం వచ్చాం కదంటే మా సిస్టర్స్ వాళ్ళందరూ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని తినేసి అలా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అంతే.